హాయ్ అన్నయ్య, ఇప్పుడు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతుందన్న. ఈ ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయిపోతుందన్న. మధ్యాహ్నం 12-1 గంట దాకా జరుగుతుందన్న ఈ సంత. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంతలో ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానన్న. 3 months పిల్లలు, 4 months పిల్లలు ఎలా చెప్తున్నారో, కొన్ని ఆల్రెడీ అమ్మేసి బండికి కూడా లోడ్ ఎత్తేస్తున్నారు. బండికి ఎత్తిన వాళ్ళు కూడా అడిగి మీకు అవి ఎలా కొన్నారు ఏంటనేది చూపిస్తారన్న. ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి మార్కెట్లో చూద్దామన్నా. ఈ బ్యాచ్ అమ్మేశారన్న. ఎంత కమ్మారు మీకు అడిగి చెప్తాను. కొట్టన నీయనా ఎన్నే? 9 పిల్లలు. 9 పిల్లలు ఎట్ట ఇచ్చేసావా? 11:30కి ఇచ్చానా? జత 11:30. ఈ మొత్తం 8 పిల్లలు ఉన్నాం. మనకు తెలిసిన ఉన్నవే. జత వచ్చేసి 11:30 ఇచ్చేసారంట. 3 months పిల్లలు లైట్గా కుమ్మోదులు వేస్తున్నాయన్న. ఒకసారి మీకు పిల్లల క్లారిటీగా కూడా చూపిస్తానన్నా. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 10-12 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత 11:30 ఇచ్చేసారన్న. పిల్లలు అయితే బాగున్నాయి. మనకు తెలిసిన అన్న అతను వేరే వాళ్ళకి ఇచ్చేసారు. 11:30 ఇచ్చేసారంట నా జత. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 10-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ ఎన్ని పిల్లలు ఎంత అనేది మీకు అడిగి చెప్తానన్న అన్నగారిని. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 10-12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం ఇవి వచ్చి 3 months 4 months ఉంటాయి అన్న. ముందు బ్యాచ్ వచ్చేసి 3 months ఉంటాయన్న. వెనక బ్యాచ్ వచ్చి 4 months ఉంటాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం వచ్చేసి 12-13 లైవ్ వెయిట్ వస్తాయి వెనక బ్యాచ్ అన్న. ఇవి 4 months ఉన్నాయి ఈ పిల్లలు. ఇవి వచ్చేసి 12-13 లైవ్ వెయిట్ వస్తాయన్న. ముందు తాడు వచ్చేసి అన్న ముందు చూపిస్తాను ఒకసారి. ముందు పిల్లలు వచ్చేసి మనకి 3 months అలా ఉంటాయన్న. ఇవి వచ్చేసి 2 కలిపి ఉన్నారు కాబట్టి మొత్తం ఎన్ని పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ వచ్చి 10-11 వస్తాయన్న. ముందు తాడు వచ్చేసి 10-11 లైవ్ వెయిట్ వస్తాయి. వెనక తాడు వచ్చేసి మనకి 12-13 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి చూపిస్తానన్న మీకు. చెప్తున్నావా? 14:30. ఎన్ని పిల్లల? 39 పిల్లల. 14:30 చెప్తున్నారు. అన్నగారు అడుగుతున్నారా? 12:60 కడుగుతున్నారా? ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి 39 పిల్లలు ఉన్నాయంట. వచ్చేసి 14:30 చెప్పారు అన్నగారు. వేరే అన్నోళ్ళు వచ్చేసి 12:30 అడిగారంటున్నా. కానీ బేరం కుదరలేదు. ఇది మొత్తం పిల్లలు చూస్తే 4 months పిల్లలు వెనకాల ఉన్నాయి, 3 months పిల్లలు ముందు ఉన్నాయన్న. మొత్తం 39 పిల్లలు. జత వచ్చేసి 14:30 చెప్పారు అన్నగారు. వేరే వాళ్ళు వచ్చేసి 12:60 అడిగారు. బేరం అయితే కుదరలా, వాళ్ళు వెళ్ళిపోయారన్న. పిల్లలు అయితే బాగున్నాయి అన్న. ఇక్కడ ఒక బ్యాచ్ బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తానన్న. ఇవి వచ్చేసి ముందు బ్యాచ్ వచ్చేసి 3 months ఉంటాయన్న. వెనక బ్యాచ్ వచ్చేసి 4 months ఉంటాయన్న. ఇవి ఎన్ని పిల్లలు ఏంటో బేరం అయితే అన్నగారు బేరం జరుగుతుంది. ఈ పిల్లలు ఎలా జరుగుతున్నాయో చూపిస్తానన్న. మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి, రేట్ ఎంతగా చెప్తున్నారు, బేరం అయితే జరుగుతుందన్న. వేరే అన్నగారు వచ్చున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారో ఏంటో మీకు చూపిస్తానన్న. పిల్లలు వచ్చేసి ముందు బ్యాచ్ వచ్చేసి మనకి 3 months పిల్లలు అన్న. లైవ్ వెయిట్ అయితే 10-11 లైవ్ వెయిట్ వస్తాయన్న ముందు బ్యాచ్. వెనక బ్యాచ్ వచ్చేసి 4 months ఉంటాయన్న. అవి లైట్గా కొమ్ములు ఉన్నాయి. అవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ పక్కన 12-13 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం కట్టబేరం జరుగుతున్నట్టుంది. ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను. 37 జత ఏం చెప్తున్నాం? 14:30. మొత్తం 37 పిల్లలు. ఇవి వచ్చేసి 4 months 3 months అన్న. జత 14:30 చెప్తున్నారన్న. మొత్తం పిల్లలు అయితే బాగున్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 12-13 వస్తాయి వెనక తాడు. ముందు తాడు వచ్చేసి 3 months అన్న. అవి 10-11 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి 14:30 చెప్తున్నారు. టోటల్ వచ్చేసి 37 పిల్లలు ఉన్నాయన్న. ఈ 3 కోటేలు పిల్లలు బేరం జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి చూపిస్తాను. వచ్చేసి బేరం జరుగుతున్నాయన్న. అన్నగారు వచ్చి 2 పిల్లలు అడుగుతున్నారు 23,000కి. ఆయన వచ్చి 3 పిల్లలు వేసుకోమంటున్నారు. ఇక్కడ 3 పిల్లలు 2 పిల్లలు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? 24,000 ఇస్తాం.
ఒక జత ఆయన అడుగుతుండేది, ఒక జత 24,000 కడుగుతున్నా. ఈ 3 పిల్లలు వచ్చేసి ఒక జత 2 పిల్లలు వచ్చేసి 24,000 కడుగుతున్నారు. మీరేం చెప్తారన్న జత? 27,000 చెప్తున్నారు. 3,000 తేడా ఉంది మీ మధ్య. నా 27,000 చెప్తున్నారు, అన్నగారు వచ్చి 24,000. వీళ్ళ మధ్య 3,000 తేడా ఉంది. బేరం అయితే కుదరలేదన్న, వెళ్ళిపోయారు. పిల్లలు అయితే చాలా వరకు సంతలోకి 3 months 4 months పిల్లలు చాలా వచ్చున్నాయన్న. చాలా వరకు అయితే టైం అయితే మనకి 7-7:30 అవుతుంది. ఇప్పుడైతే ఏం పెద్దగా అమ్మిన కట్లయితే మనకి ఏం కనపడలేదు. ఎక్కువ అయితే కొనుగోలు అయితే జరగలేదు ఇంకాను. మనకి చాలా వరకు 3 months 4 months పిల్లలు అయితే వచ్చున్నాయి. కొనుగోళ్ళు అయితే పెద్దగా ఇంకా జరగలేదన్న. టైం వచ్చేసి 7:30 కాబట్టి టైం ఉంది, కాబట్టి ఇంకా టైం ఉంది. ఉంటారు కొన్ని తర్వాత కొన్ని రేట్ ఎలా కొన్నారు అవి మీకు చూపిస్తానన్న. చాలా వరకు పిల్లలు అయితే ఇంకా అమ్మలేదన్న. టైం 7:30 కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి కొన్ని పిల్లలు అమ్మిన పిల్లల బ్యాచ్ మీకు చూపిస్తాను. ఎలా కొన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తానన్న. ఇక్కడ ఈ కట్ట బేరం జరుగుతుంది. అదే మొత్తం వచ్చి 37 పిల్లలు చెప్పారు కదా అన్నగారు. 37 పిల్లల కట్ట బేరం జరుగుతుంది. ఎలా జరుగుతుందో నువ్వు ఎంత కడిగినావా? 600 కడగలిందాక 12,600 నువ్వు అడిగినప్పుడు 25 కాదులేనాడా? వాళ్ళు వచ్చినారు నా మాట చెప్పాలి. వస్తూ చూడలే నీకు ఆడికైనా 9 కొడతాయా? 8,000 తక్కువ. నీకు 8,000 తక్కువ. 8,000 తక్కువ బరాబర్ ఇస్తారా? ఇవ్వను చెప్పేదంటావా? మార్చుకోవాలా? మార్చుకోవాలి. నిజమేనా అన్నా? ఎంత చేయి మార్చినా మాత్రం నేను 10 జవాలు 9 జవాలు నీ పెట్టుకొని 9 జవాలు నీ పెట్టుకొని అడిగిన దాని మీద తగ్గించి ఇచ్చేది నీకా? అట్లా తగ్గించాడు. 8,000 తక్కువ నా తమ్ముడా. ఉండదు ఆలోచించి పిల్లలు ఒకసారి మాట చాలే. ఆయన పొరపాటు కాదు, పొరపాటు అయినాడు ఏం కాదులే. 8,000 పిల్లలు చూసి అడుగు. 8,000 10 పిల్లలు తీసేస్తాడు. న్యాయం అడుగు. న్యాయం పట్టుకో. నువ్వు అక్కడ నువ్వు వస్తే బేరం నాకు తడా నాకు వచ్చినావంటే భయం. నాకు నువ్వు వస్తే భయం. నీకైనాకైనా నేను ఇస్తా. నీకైనాకైనా నీకు నా ఈ బ్యాచ్ కుదరలేదన్న. అన్నగారు 11,900 దాకా అడిగారు, కానీ బేరం కుదరలా, వెళ్ళిపోయారన్న. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుందన్న. ఇవి ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను. ఇవి లైట్గా కొమ్ములు వేస్తున్నాయన్న. ఈ 3 months 4 months ఆ పక్క ఉన్నాయన్న. ఈ పక్క వచ్చేసి 3 months ఉంటాయన్న. ఇవి కూడా లైట్గా కొమ్ములు వదిలేస్తున్నాయన్న. 3 months ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండేటి 3 months ఉన్నాయి. ఈ పక్క కొన్ని పిల్లలు 3 months పిల్లలు ఉన్నాయన్న. మధ్యలో వచ్చేసి కొమ్మదులు ఉన్నాయన్న లైట్గా. ఇవి వచ్చేసి 4 months అన్న. కొమ్మదులు ఉండేటి 4 months. ఇక్కడ వచ్చేసి 3 months అన్న. ఇవి బేరం అయిపోయినట్టున్నాయి. బేరం అయితే అయిపోయినట్టుంది. ఎలా అయిపోయిందో మీకు ఒకసారి అడిగి చెప్తాను. ఇవి 4 months పిల్లలు అన్న. 4 months పిల్లలు కొమ్మతులు వేస్తున్నాయి. మొత్తం ఎన్ని పిల్లలు రేట్ అయితే బేరం అయితే అయిపోయినట్టుంది. ఎలా అయిపోయిందో అడిగి చూపిస్తాను. అలా కొనేసారా? ఎంత అన్న? 11,300 మొత్తం. ఎన్ని పిల్లలు? 27. 11,300. మొత్తం వచ్చేసి 27 పిల్లలంట. పిల్లలు వచ్చేసి 11,300తో కొన్నారన్న. పిల్లలు అయితే లైట్గా కొమ్ములు ఉన్నాయి. 3 months ఉన్నాయి, 4 months ఉన్నాయన్న. 11,300తో అన్నగారు కొనేసారన్న. లైట్గా మధ్యలో 4 months ఉండే పిల్లలు కొమ్ములు ఉన్నాయన్న. ఇక్కడ వచ్చేసి 3 months పిల్లలు మొత్తం
కలిపి 11,300తో అన్నగారు కొన్నారన్నమాట. అన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్నీ లైట్గా కొమ్ములు వదిలేస్తున్నాయన్న. ఇవి 4 months అలా ఉంటాయన్న. 4 months కాబట్టి అన్నీ మొత్తం కొమ్ములు వదిలేస్తున్నాయన్న. 4 months పిల్లలన్న మొత్తం లైట్గా కొమ్ములు వదిలేస్తున్నాయన్న. ప్రతి ఒక్క పిల్ల లైట్గా కొమ్ములు. ఈ 4 months ఉంటాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 13, 12 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. 12, 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ప్రతి ఒక్క బ్యాచ్ ప్రతి ఒక్క పిల్లకి లైట్గా కొమ్ము వదిలేస్తున్నాయన్న. ఇవి 4 months పిల్లలు అన్నాయి. అన్నగారు రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. ఎన్ని పిల్లలు బాబాయ్? ఎన్ని పిల్లలు? 15 పిల్లల. ఏం చెప్తున్నారు బాబాయ్ జత? 13.5 జత 13.5 చెప్తున్నారు. మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు? 15 పిల్లలు. జత వచ్చేసి 13.5 చెప్తున్నారు. 4 months ఉంటాయన్న. ప్రతి ఒక్క పిల్ల లైట్గా కొమ్ము వదిలేస్తున్నాయన్న. ఈ కట్ట అయితే బాబాయ్ కొంచెం బేరం అయితే బాగానే చెప్పారు. 13.5 అంటే పర్లేదన్న. 4 months పిల్లలు 13.5 చెప్పడం అయితే ఈ కట్ట రీజనబుల్గానే ఉందన్న. చూడండి ప్రతి ఒక్క పిల్ల లైట్గా కొమ్ము వదిలేస్తున్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ప్రతి ఒక్క పిల్ల లైట్గా కొమ్ము వదిలేస్తుందన్న. జత వచ్చేసి 13.5 చెప్తున్నారన్న. అన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ ఎలా చెప్తున్నారో చూపిస్తామన్నా. ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఎంత? ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 3 months ఉన్నాయన్న. ఇవి మొత్తం 3 months అలా ఉంటాయన్న. ఇవి 3 months పిల్లలు ఉంటాయి. 4 months పిల్లలు అయితే పెద్దగా లేవన్న. 3 months పిల్లలే ఉన్నాయి. చాలా వరకు కొంచెం చిన్న సైజు పిల్లలే ఉన్నాయి. 4 months పిల్లలు పెద్దగా లేవు. 1, 2 అలా ఉన్నాయన్న 4 months పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 11, 12 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి చెప్తానన్న. ఎన్ని పిల్లలు జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను అన్న. ఎన్ని పిల్లలా? ఎన్ని పిల్లలు అంట? పిల్లలు ఎన్ని పిల్లలు అంట? 20. ఏం చెప్తున్నావు జత? జత ఏం చెప్తున్నావా? 13.5. మొత్తం 23 పిల్లలు ఉన్నాయి అంటున్నా. 23 పిల్లలే కదా? 23 పిల్లలు ఉన్నా. జత వచ్చేసి 13.5 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 12, 11, 12 లైవ్ వెయిట్ వస్తాయన్న. 3 months ఏజ్ ఉంటుందన్న. మీకు 6 months, 8 months ఉండే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తాను. 3 months పిల్లలు చాలా ఉన్నాయి కానీ చాలా వరకు ఆగున్నాయన్న. సేల్ అయితే అవ్వలేదు. ఇప్పుడు 6 months, 8 months ఉండే పిల్లలు ఎక్కువ ఉన్నాయన్న. అవి రేట్లు ఎలా చెప్తున్నారో మీకు అవి కూడా చూపిస్తారన్న. ఈ ఏజ్ వచ్చేసి 6, 7 months ఉంటాయన్న. 6 నెలలు 7 నెలలు అలా ఉంటాయన్న. మొత్తం వచ్చేసి 40 పిల్లలు ఉన్నాయంట. రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తారన్న. మొత్తం వచ్చేసి ఈ అన్న మనకు బాగా తెలిసిన అన్న. ప్రతి వారం ఇతను తీసుకొచ్చి అమ్ముతుంటాడు. ఈ మొత్తం 40 పిల్లలు అంటున్నా. నాకు ఈ ముందు బ్యాచ్ వచ్చి 5 నెలలు 6 నెలలు అలా ఉంటాయన్న. వెనక బ్యాచ్ 7 నెలలు అలా ఉంటాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ముందు పిల్లలు వచ్చేసి మనకి 20, 22 లైవ్ వెయిట్ వస్తాయి. ముందు తోడు అన్నమాట చెప్తున్నది 20, 22 అట్లా లైవ్ వెయిట్ వస్తాయినా. వెనక తాడు వచ్చి మీకు లైవ్ వెయిట్ ఏజ్ ఎంతో చెప్తాను. ఈ తాడు వచ్చేసి 6 నెలలు 7 నెలలు అలా ఉంటాయన్న. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 23, 24 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం టోటల్ వచ్చేసి 40 పిల్లలు. రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నగారిని అడుగుతాను. మొత్తం కట్ట మీద ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పు ఒకసారి బేరం చెప్తా. కట్ట మీద ఏం చెప్తున్నావు? కట్ట మీద 20,000 ముందు ఈ సన్నాలు కూడా చెప్తా ఉండు. మొత్తం ఎన్ని పిల్లలు? మొత్తం 7 పిల్లలు. 37 పిల్లలు. మొత్తం వచ్చేసి 37 పిల్లలు అన్న. జత వచ్చేసి 20,000 మీద వేసుకోమంటున్నాడు అన్నగారు. కొంచెం ముందు కొన్ని పిల్లలు సన్నాలు ఉన్నాయి. ఎరకాలు వచ్చి పెద్ద పిల్లలే ఉన్నాయన్న. లైవ్ వెయిట్ యావరేజ్ లైవ్ వెయిట్ మీద అయితే మనకి 22, 23 లైవ్ వెయిట్ వస్తుంది. యావరేజ్ ముందు తాడు 20 తరగతి కలిపి చెప్తున్నా. 6 నెలలు 7 నెలలు ఉండే ఏజ్ పిల్లలు అన్న. మొత్తం 37 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 23, 24 లైవ్ వెయిట్ వస్తాయన్న. యావరేజ్ మీద చెప్తున్నా 23 కానీ 24 లైవ్ వెయిట్ వస్తుంది. జత వచ్చేసి 20,000 మీద వేసుకెళ్ళమంటున్నారు అన్నగారు. మిగతా బ్యాచ్లు కూడా చూపిస్తాను. మీకు 8 months పిల్లలు కూడా ఉన్నాయి. 8 months పిల్లలు చూపిస్తాను. అవి కూడా రేట్ ఎలా ఉన్నాయి చూపిస్తాను. ఎన్ని పిల్లలు మొత్తం? 20. జత ఏం చెప్తున్నావా? జత ఏం చెప్తున్నావు అట్ట? జత 24,000 చెప్తున్నా. జత 24,000 చెప్తున్నా. బేరం కార్డు ఉన్నాలే అడగతున్నాయి జరుగుతుంది. 22,000 పెరిగినాడు. పిల్ల తీసుకున్నాడు. మళ్ళీ 20 తీసుకున్నారు.
ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, మొత్తం వచ్చేసి 21 పిల్లలు ఉన్నాయంట. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకు వచ్చేసి 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయి, మధ్యలో పెద్ద సైజులు ఉన్నాయంట. మొత్తం యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం 21 పిల్ల. జత వచ్చేసి 24,000 చెప్తున్నారు అన్న. సరే, అది ఫైనల్ బేరం కాదు, బేరం మీద పోతే ₹1 అటు ఇటు మార్జిన్ ఉంటుందన్న. మొత్తం లైవ్ వెయిట్ ప్రకారం అయితే టోటల్ మీద అన్న. ఇక్కడ వచ్చేసి సన్న పిల్లలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి, అక్కడ వచ్చేసి కొంచెం చిన్న సైజు పిల్లలు ఉన్నాయి. మొత్తం నేను యావరేజ్ మీద మనకి 25, 25 లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చేసి 24,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదన్న. మనం బేరం మీద పోతే అటు ఇటు బేరం అయితే తెగిపోతుందన్న. అన్న ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి, ఇవి వచ్చేసి ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తున్నా. మొత్తం వచ్చేసి ఇవి వెనక తాడు వచ్చేసి పెద్ద పిల్లలు ఉన్నాయన్న, ముందు తాడు వచ్చేసి కొంచెం సన్న పిల్లలు ఉన్నాయన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం టోటల్ పిల్లలు ఎన్ని ఉన్నాయో అన్నగారిని అడిగి చెప్తాను. ఎన్ని పిల్లలు అన్న మొత్తం? 37. 37 జత వచ్చి ఏం చెప్తున్నావా? 24,000 చెప్పండి. 24,000 37 పిల్లలు ఉన్నాయి మొత్తం. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఏజ్ వచ్చేసి మనకి 6 నెలలు 7 నెలలు అలా ఉంటాయన్న ఏజ్. మొత్తం 24,000 చెప్తున్నాడు జత. అది ఫైనల్ బేరం కదన్న. మనం వచ్చి బేరం మీద పోతే ₹1 అటు ఇటు ఉంటున్న బేరం. మొత్తం వచ్చేసి 37 పిల్లలు. జత వచ్చేసి 24,000 చెప్తున్నారన్న. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25, 26 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, మొత్తం 6 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20, 22 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి 6 పిల్లలు. అన్నగారు జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ చెప్తున్నది 20, 22 అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. జత వచ్చి ఎలా చెప్తున్నా అన్న? మీయేనా పిల్లలు అన్న? మీయేనా పిల్లలు? ఏం చెప్తున్నావు జత? 22,500 చెప్తున్నావా? 6 పిల్లలే కదా అన్న? 6 పిల్లలు. జత వచ్చేసి 22,500 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 22 అలా ఒక్కొక్క పిల్ల నేను చెప్తున్నా. లైవ్ వెయిట్ 22 అలా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 6 నెలలు అలా ఉంటాయన్న. జత వచ్చి 22,500 చెప్తున్నారు అన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, ఇవి వచ్చేసి 6 నెలలు 7 నెలలు అలా ఉంటాయన్న ఏజ్. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 24, 25 లోపలే ఉంటుందన్న లైవ్ వెయిట్. ఎందుకంటే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి కాబట్టి లైవ్ వెయిట్ అయితే 24, 25 లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి వచ్చి అన్నగారు ఇక్కడ నెల్లూరు సంతకు వస్తుంటాడు, మన గూడూరు సంతలో ఉంటాడన్న. ఈయన వారం ప్రతి శనివారం నెల్లూరు సంతకు కూడా వెళ్తాడన్న. ఈ మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత వచ్చి ఎలా చెప్తున్నారు అన్నగారిని అడిగి చెప్తానన్న. యూట్యూబ్లో వస్తుందన్న, యూట్యూబ్లో వస్తుందన్న. ఈ పిల్లలు వచ్చారా? యూట్యూబ్ అన్నా. ఏ ఊరన్నా? అటపండి. బుచ్చా? ఎన్ని కొనడానికి వచ్చారా? అమ్మేదానికా? ఈ పిల్లలు మీయేనా? అన్నగారే కదా? ఎన్ని పిల్లలు ఉన్నాయా? ఎన్ని పిల్లలు? 18 పిల్లల. ఏం చెప్తున్నావా? అడుగునా 20 కడుగుతాడు ఆయననా? నువ్వేం చెప్తున్నావు? నేను 22,500 తోలుకోమన్నాను. 22,500 చెప్తున్నావు, ఆయన వచ్చి 21,000 అడుగుతున్నారా? ఓకే. ఎన్ని 18 పిల్లలా? మొత్తం వచ్చేసి 18 పిల్లలు ఉన్నా. ఆ లైవ్ వెయిట్ ప్రకారం అయితే 24, 25 లైవ్ వెయిట్ వస్తున్నా. అన్నగారు వచ్చేసి 22,500 చెప్తున్నారు. వేరే వాళ్ళు వచ్చి 21,000 అడుగుతున్నారు అంటున్నా. అన్నగారు ఇవ్వలేదంటున్నా. ఇతను ప్రతి వారం సంతకు వస్తాడు, ప్రతి శనివారం నెల్లూరు సంతలో కూడా వెళ్తాడన్న. నెల్లూరు సంతలో ఉంటాడు, ఏడికి వస్తాడన్న. ప్రతి వారం ఇతను ఇట్లా కట్టలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడన్న. ఓకే అన్న, ఇంతటితో ఈ పొట్టేళ్ళు వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు మేకపోతుల వీడియో తీస్తానన్నా, టైం లేదు కాబట్టి. ఇంతటితో ఈ వారం 3 నెలల పిల్లలు 6 నెలల పిల్లలు రైతులు చెప్పారు కదా, నెక్స్ట్ వారం మిగతా మళ్ళీ వీడియో తీసి పంపిస్తానన్నా. ఇప్పుడు మేకలు వీడియో తీస్తానన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ.